నిన్ను అంత ప్రాణంగా నమ్మి నీతోని అన్ని రకాలుగా ఒక ఆడది ఎలా ఉండాలి అన్ని రకాలుగా నీతో ఉన్నది కదా, అంత సిగ్గు లేకుండా ఎట్లా ప్రవర్తిస్తావన్నా నువ్వు చేసే తప్పు వల్ల తను కడుపుతో ఉంది. ఇలాంటి వాళ్ళు చేసే ఈ 10 నిమిషాల పడక సుఖం కోసం ఎంతో మంది అనాథలుగా ఉంటుర్రన్నా. మన దేశంలో అనాథలు బిచ్చగలు ఎందుకున్నారు? మీలాంటి వాళ్ళు చేసే ఈ చిన్న తప్పుల వల్ల తల్లి తండ్రి ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద అనాథలుగా బతుకుతున్నారన్నా. ఒక్కడి గుర్తు పెట్టుకో అన్నా. ఏందే పొద్దుగల సుంది బావ ఫోటో నడుకొని కొరిగే తట్ట చూస్తాను, తింటావా ఏందాన్ని? అబ్బా కాదత్తమ్మా, నీకు తెలుసు కదా బావ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఇష్టం. ఇంకో వారం అయితే మా పెళ్ళి కదా, బావ మీద ప్రేమ మస్తు ఎక్కువ అవుతుంది. అని ప్రేమేమో గాని పొద్దుగల అటు నుంచి బోళ్ళు అవో బట్టలు అక్కడనే ఉన్నాయి కాదే, జర పని చేసినాక వచ్చాను ఫోటో చూసుకుంటుండు సరేనా? లేవమేమే? అయ్యో సారీ అత్తమ్మ, 10 నిమిషాల పని మొత్తం ఒడగొడతా చూడు. 10 నిమిషాలు అని చెప్పి అక్కల ముక్కలు దోము, జర మంచిగా దోము. 10 నిమిషాలని ఎందుకన్నానంటే అత్తమ్మ, ఇంకో గంట సేపు అయితే బావ వస్తాడు కదా, బావ వచ్చేసరికి కౌసుకూర లేకపోతే కసుకుంటాడని 10 నిమిషాలు అన్నా. అవసరమాయే? నువ్వు కష్టం చేసి సంపాదించిన పైసలతోటి ఆయనకి చికెన్ మటన్ తెచ్చి పెట్టబడుతుంది, అదే పైసలతోటి సీరోరైకే కొనుక్కుంటే ఏంది? నేను గవన్నీ కొనుక్కునేది బావకి అందంగా కనిపించే నీకు అత్తమ్మ, కానీ బావ నేను ఎట్లున్నా అందంగానే ఉంటా అని చెప్పిండు. ఇక గవన్నీ నాకు ఎందుకు అత్తమ్మ? అబ్బో 2 లారీల మధ్య పోయినా ఏం కాదు గాని మీ బావ మరదల మధ్య అత్తే గంతే. అబ్బా అత్తమ్మ, అరే ఏడున్నాడో ఏమో నా కొడుకు బంగారమే. నీ చిన్నప్పుడే మీ అబ్బాయి చచ్చిపోతే వాడు ఇంట్లో తీసుకొచ్చి చూసుకుంటాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలన్నా వాడు పట్టించుకోలేదు. వాడు నిన్ను లేకుంటే ఇంకెవరిని చేసుకుంటాడే? పిచ్చిదానా, లగ్గం నిన్ను చేసుకుంటాడు తీ. అరే నీ కళ్ళేమన్నా కాకులు మింగినే అరా, పొలానికి నీళ్లు పెడుతున్నా కనబడతలేదా? అరే నేను నీళ్ళు పెట్టు తర్వాత రా, మనకు ఒకటి అర్జెంట్ పని ఉంది, తొందర పోదాం పారా. అర్జెంటా? అర్జెంట్ పని ఏం పని మనకు? అరే నా సౌజన్యకు ఇంట్లో సంబంధాలు చూస్తుర్రట్రా, ఆయనతో దానికి ఇట్లా లగ్గం అయిందనుకో నేను చచ్చుడేరా, అది లేకుండా నేను ఉండలేనురా. మరి ఎట్లరా ఇప్పుడు ఏం చేద్దామంటావు? మేము రోజు కలుసుకుని అడ్డకాడికి అత్త అన్నదిరా, మన ఇద్దరం పోయి మేము ఎట్లా లగ్గం చేసుకున్నాడో ప్లాన్ చేద్దాం పారా. అరే వాళ్ళన్నా ఎంత కిరాకో నీకు కూడా తెలుసు, మనం ఏమన్నా పిచ్చి పిచ్చి కథలు పడ్డామనుకో తల తీసి మొలకెత్తాడు. అరే గిదే నారా నా దోస్తానా అంటే, ఏమైనా అయితే నేను చూసుకుంటా, కాలు ఎన్నుకుండ్రా. సరేరా, దోస్తానా కంటే నాకు ఏది ఎక్కువ కాదురా, ఏదైతే అది అవుతుంది. సరే పోదాంపా పారా. అబ్బా ఇంతసేపా? నేను వచ్చి అర్ధ గంట అవుతుంది, ఇప్పుడు వచ్చినవా? అయ్యో ఆగుతే ఏమైతుంది, మావాడు నీకోసం 2 సంవత్సరాలు సాగుతుండు, నువ్వు ఈ 10 నిమిషాలు ఆగవా? నేను ఆగుదామన్నా మా ఇంట్లో లాగనిత్తలేరు, జల్లి లగ్గం చేసి పంపిస్తా అంటూరు. 2-3 రోజులల్లా చూడ్డానికి వస్తురట, మా అన్న చెప్పిండు. మస్తు భయం అవుతుంది ప్రశాంత్. అగో చూసినావారా ఏమంటుందో? నువ్వు ఆగురా, ఇదంటే ఇష్టమని మీ ఇంట్లో అయిపోయి ధైర్యం లేదా నీకు? ధైర్యం బాగుంది కానీ దాంతో పాటు భయం కూడా బాగుంది. మా అన్నకు తెలిస్తే ఈయన ఏం చేస్తాడో అని మస్తు భయం అవుతుంది. మా అన్న గురించి మీకు తెలుసు కదా. సరే మరి మీరిద్దరు కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోర్రి, ఒక సిద్ధం అవుతుంది. నేను కదా అంటున్నారా? లేచిపోయినా కూడా మేము ఎక్కడున్నామో తెలుసుకోవడానికి మా అన్నకి ఒక 5 నిమిషాలు కూడా పట్టది. ఏం కాదు, దొరికినప్పుడు చూసుకుందాం కానీ రేపు పొద్దున 4కి ఫోన్ చేసి చెప్తాడు, రేపు మబ్బున 4కి రా. సరేనా? ఇక్కడ ఉండు మంచిది కాదు, జల్లి పోదాంపా పారా. అరే
భయపడతావురా? నేను లేనారా? అమ్మాయి నేను సిన్సియర్ లవ్ చేస్తుంది. ఒక దోసుగా నమ్ముకోరా, కంపల్సరీ లగ్గం చేస్తా, సరేనా? నువ్వు అస్సలు భయపడకు. రేపు పొద్దున్న రెడీ ఉండు. అమ్మాయి కూడా మెసేజ్ పెట్టు. అల్లన్నగాడు బాగా కిరాగాడు, కొంచెం జాగ్రత్త, సరేనా? అరే అమ్మాయి కూడా నేను బాగా డీప్గా లవ్ చేస్తుందిరా. అలాంటి అమ్మాయి దొరుకుడు నీ అదృష్టం రా, సరేనా? నేను పోతా, బాయ్ రా. అరే దోసుగాడు ఉన్నప్పుడు నీకు భయం ఎందుకురా? నేను చూసుకుంటా, పో. రైట్ రా. బావా ఏమైంది, ఇలా లేట్ అయింది? ప్రశాంత్ సౌజన్య లవ్ చేసుకుంటున్నా తెలుసు కదనే? తెలుసు బావా. ఆమెకి వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తుర్రట, పెళ్లి చేస్తా అనుకుంటుర్రట. వాళ్ళిద్దరు లేచిపోదాం అనుకున్నారు. దాని గురించి మాట్లాడదామని వేనా. అరే కొంపల్సిన వాళ్ళకి ఇట్లా సాయం చేస్తానవేంది? నీకేం చేస్తానే అమ్మా, నాకు వేరే పని లేదా? గదే మరి ఆయనతో పుస్తకం వేసావు. అవును బావా, అసలే ఈ వరకు వాళ్ళ అన్న మంచోడు కాదు. నువ్వు వాళ్ళ జోలికి పోకు. అగో మీరు గట్లెందుకు భయపడుతుర్రే? ఎవరితో ఏం చేయాలనో ఎట్లున్నా నాకు తెలియదా? సరే బిడ్డ, నువ్వు ఈ లవ్వుల్లో ఇరకకు, లేనిపోతే తంటాలు తెచ్చుకోకు. నాకు అన్ని తెలుసు కానీ నువ్వు పోయామా నువ్వు? సరే నువ్వు తిన్నావాయే? తినలేదు బావా, నువ్వు తిన్నాక తింటా. సరే కొద్దిగా తిను. వద్దు బావా, నువ్వు తిను. తినే కొద్దిగా. బావా రేపు మన పెళ్ళి కదనే, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓ పిచ్చిదానా, నీకు తెలిసి మన పెళ్లి రేపే, కానీ నా దృష్టిలో మన పెళ్లి ఎప్పుడు అయిపోయింది. నువ్వు నా భార్య కూడా ఎప్పుడూ అయిపోయినావు. బావా నాకు సిగ్గేస్తుంది. ఆగో మొగును ముందు భార్య సిగ్గుపడేందుకే? అవును బావా, మన పెళ్ళి మంచిగా గ్రాండ్గా చేసుకోవచ్చు కదా. ఎవ్వరిని విలువకుండా గుళ్ళె పెళ్లి చేసుకొని అనాథాశ్రమంలో భోజనాలు పెడదామన్ను. ఎందుకు బావా అట్లా? కూరలో ఉప్పు ఎక్కువైందని, పెళ్ళిలో తప్పులున్నాయని, నన్ను సరిగా అరుచుకోలేదని ఏదో ఒకటి అంటూనే ఉంటారే. అట్లాంటప్పుడు వాళ్ళకెందుకే? మన ఒక పేదలకి, మనకు పెళ్లికాయ ఖర్చు పేదలకి ఎట్టినామనుకో మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కదనే. అవునే, కరెక్ట్ కదా? అవును బావా, నిజంగా నువ్వు మస్తు మంచోనివి. నాకు ఆలోచనే రాలేదు. సరే మరి రేపే మన పెళ్ళి కదా, నేను పోయి మైదాకులు పెట్టుకుంటా. సరే పెట్టుకోపు. అరే ఎంతసేపే రెడీ అవడు? అడ పంతులు అన్ని రెడీ పెట్టి మన కోసం చూస్తున్నట. మీ ఆడలతో పెట్టుకుంటే ఇదే లేటు. జల్ మారి. అరే ఆగవారా, పెళ్ళంటే నూరెల పంట, మళ్ళా తయారవుతావారా? జల్లి గారి పోదాం. గంట సేపటి నుంచి వేడి చేస్తున్నా. హలో హలో, ఏంది? ఏమైంది? 5 నిమిషాలు వస్తున్నా. అరే అర్ధగంటలు పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోతానరా? అమ్మా అర్జెంట్ పని అది, ఒక 5 నిమిషాలు తగ్గి. అర్ధగంటలు పెళ్లి పెట్టుకొని 5 నిమిషాలు అంటారే. బావా అంత అర్జెంట్గా పోయిందంటే ఏదో ముఖ్యమైన పని ఉంటుంది అత్తమ్మా. ఏ టెన్షన్ వాడికి చేస్తాను. అరే వీడు ఎటుపోయిందే? 2 గంటలైంది ఇంకా అత్తలేడు. ఫోన్ అన్న చెయ్యి. అప్పటి నుంచి బావకే ఫోన్ చేస్తున్నా అత్తమ్మా. రింగ్ అవుతుందని రావట్లేడు ఆయన. మస్తు టెన్షన్ అవుతుంది అత్తమ్మా. నువ్వు భయపడకే, అంకేం కాదు. అమ్మా ఇప్పటి నుంచి ఈమె మన ఇంట్లోనే ఉంటది. అర్ధగంటలో లగ్గం పెట్టుకొని 5 నిమిషాలు అత్తాను పోయి
ఇప్పుడు గిదాన్ని పట్టుకొచ్చినావేంద్రా? ఏందిరా ఇదంతా? అమ్మా ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు కానీ ఇప్పటి నుంచి ఈమె మన ఇంట్లోనే ఉంటది, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళండి. ఏడవకే, ఇన్ని రోజులు నిన్ను బంగారం లెక్క చూసుకున్నాడు, దీనికి ఏం పుట్టింది? దొంగ వాడుక. అన్నం తినక్క. కోపం నా మీదనే కదా. నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు, అన్నం మీద చూపించకక్క. తినక్క. ఛీ, ఏం బతికేనిది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఎన్నో కలలు కన్నా మా బావని పెళ్లి చేసుకొని ఇట్లుండాలి అట్లుండాలని. చిన్నప్పటి నుంచి మా బావ అంటే ఎంత ఇష్టమో అది నీకు కూడా తెలుసు. నా ఉసురు తలిగి నువ్వు నిజంగా సస్తవే, సస్తవు. నాకుండా సంధ్య సంధ్య ఆగే, ఎందుకు కూడా పడుతున్నావే? నువ్వు ఆగు బావా. అరే నువ్వు ఆగే. చూసినవానే, చిన్నప్పటి నుంచి మా బావ ఒక్క మాట కూడా అనలే. ఇప్పుడు నీ వల్ల కొట్టిండు. నీ కళ్ళు చల్లబడ్డాయి. ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? నువ్వు ఆగే. సౌజన్య లోపడుకో. పంపు దాన్ని ఇంట్లోకి పంపు, నన్ను బయటకు పంపు. అది ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా నేను ఉండా. అవ్వో దీన్ని పాడు చెయ్యా, ఇది కడుపుతాడున్నది కాదే. ఛీ, నీతో బతుక నువ్వు అసలు మనిషివేనా? అంటే ఎప్పటి నుండి నడుస్తుందా మీ కథ? ఛీ, ఇంత బరి తెగించిన ఆడదాన్ని నేను చూడలేదు. ఆల్రెడీ ఒక ఆడది మనకి సొంతం అని తెలిసినాక కూడా అట్లెట్లా చేయాలనిపించిందే నీకు? ఎందుకు బావా ఇంత దారుణంగా నన్ను మోసం చేసినావు? ఇట్లా చేయడం కంటే నీ చేతులతో చెప్పేస్తే బాగుండేది. ఛీ, మా పరువు తీయడానికి వచ్చినావా? సిగ్గులేందానా? ఏం పుట్టుకనేది? చచ్చిపో గంగలవాడి. ఓ బతుకుతాన్నావు భూదేవికి బరువు. దీనికి మాటతో చెప్తే అర్థం కాదు. దీన్ని ఛీ, ఇట్లాంటి బతుకు బతి కంటే చాలా ఇచ్చతున్నదైతే. సంధ్య ఏందే ఇంత ఘోరంగా చెప్తున్నావు? నీకు తెలియదా అమ్మ, ఒక ఆడపిల్ల పట్టుకొని ఇంత ఘోరంగా టార్చర్ పెడుతున్నారు? అసలు ఆమె ఎందుకు వచ్చిందని ఒక్కసారి అడిగి రాయ. నువ్వు మీ అమ్మ నన్ను చనిపోయినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఉంచుకుంటున్నావు. అవునే అమ్మ, ఆమె ఎంత బాగుంటుందో తీసుకొచ్చిన అనుకుంటున్నా. నీ కొడుకు ఎట్లా నీకు తెలియదా? అవునే సంధ్య, నేను ఎట్లా నీకు తెలియదా? ఎందుకే ఆమెను అంతగానో బాధ పెడుతున్నారు? అసలు జరిగింది ఏదో మీకు తెలుసా? హలో ప్రశాంత్, హలో, ఎక్కడున్నావు? నేను ఇంటికాడున్నా. ఇగో మా అన్నయ్య వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తుండ్రు, రేపే వస్తున్నారంట. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వానికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. నేను ఇంట్లో నుంచి వచ్చేసిన ప్రశాంత్. నేను ఇక్కడ ఉన్న కట్ట దగ్గర ఉన్నా, రైల్వే స్టేషన్ దగ్గర. సరే నువ్వేం భయపడకు నాని. ఓకే ప్రశాంత్, నాకు బాగా భయం అవుతుంది. నాని నువ్వు అక్కడ ఉండకు, అక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు. కట్ట మీద పోయి ఉండు, నేను అక్కడికి వస్తా. సరే ప్రశాంత్, పోతున్నా. ఎట్లైనా మా అన్నలతోటి తప్పుకొని వచ్చిన. ప్రశాంత్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. నేను చచ్చినా బతికినా ప్రశాంత్ తోటే చచ్చిపోతా బతుకుతా. మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం. మొత్తానికైతే ఇంట్లో అందరిని వదిలేసేసి వచ్చేసి
ఏమైంది బుజ్జి ఇంత సడన్గా ఫోన్ చేసినావు? మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ప్రశాంత్. నాకు నచ్చకపోయినా వాళ్ళనిచ్చే పెళ్లి చేస్తా అన్నాడు మా అన్నయ్య. నేను ఇంట్లో అందరిని వద్దనుకొని వచ్చేసిన ప్రశాంత్. మనం ఎక్కడికైనా దూరంగా పోయి పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకపోతే నేను ఉండా ప్రశాంత్, నేను ఉండా. ఏం మాట్లాడుతున్నావే పెళ్ళి గిల్లి అని? ఈ ప్రశాంత్ గారికి పెళ్ళి గిల్లి అని ఏం నడవదు. ఎన్ని రోజులు నీ లవ్ చేసింది నీ అందం చూసి, పెళ్ళి గురించి కాదే. ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్? వెంటలోడా జోక్ చేయకు. జోక్ ఓవర్ చేస్తుండే, నేను సీరియస్గానే చెప్తున్నా. అర్రే మా అన్నని అందరిని వదిలేసుకుని వచ్చినారా, నన్ను ఇట్లా అనకురా. నువ్వు జోక్ చేయకు. నాకు ఇవన్నీ చెప్పకే. నువ్వు ఇన్ని రోజులు నీ వెనకాల పడ్డది మోజు తీసుకోవడానికే కేవలం. నాకు ఇప్పటి నుంచి మెసేజ్ చేయకు, ఫోన్ చేయకు, అర్థమైందా? నువ్వు అర్జెంటుగా రైల్వే కట్ట దగ్గరికి రావా? సౌజన్య ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? మీ ఫ్రెండ్ నన్ను మోసం చేసిండు శివ. ఏమైంది సౌజన్య? నా అందరినీ చూసి ఇష్టపడ్డాడట. ఇప్పుడు మోస తీరింది, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. నన్ను మోసం చేసి చచ్చిపోతా. సౌజన్య ఆగు, ఆగు సౌజన్య ఆగు. వాడు గట్లెందుకు చేస్తాడు? వాడంతా ఏడు, నేను ఫోన్ చేస్తా. ఆగు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది సౌజన్య అసలు? నమ్మించి అందరినీ పిచ్చదని చేసిండు శివ. సరే ఏం కాదు, ఇప్పుడు నువ్వు మీ ఇంటికో. నీ రేపు ఎక్కడైనా దొరకటం సంగతి చెప్తా. మా ఇంటికి పోయే సిచ్యువేషన్ లేదు శివ. నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో అందరినీ కాదని వచ్చిన. ఇంట్లో మా అన్నయ్య చంపేస్తారు. ఇప్పుడు ఇది నా పరిష్కారం, నా సావే. సౌజన్య అద్దు సౌజన్య, అద్దు సౌజన్య, అద్దు. సరే నాతో మా ఇంటికి పోదాం. జరిగిన ముచ్చట ఇదే. ఒక ఆడపిల్లని పట్టుకుని ఎందుకే అంత ఘోరంగా బాధ పెడుతున్నారు? ఈ విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు బావా నువ్వు? ఏం చెప్పానే? నేను చెప్పినా కూడా మీరు ఇనే సిచ్యువేషన్లు ఉన్నారాయే. ఎంత చెప్పినా మీరు వింటారా? అవునా అమ్మా, వింటారా చెప్పు? ఎప్పటికైనా ఒక ఆడపిల్ల ఇంటికి తీసుకొచ్చినావు, వాళ్ళెవరు అడుగుతారు కానీ ఎందుకు తీసుకొచ్చిండు మా బావ అలాంటోడు కాదని ఒక్కసారి అర్థం చేసుకున్నావాయే. 22 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు. ఇప్పటికైనా నీకు అర్థం కాకపోతే నన్ను ఇంకేమైనా అర్థం చేసుకుంటారే చెప్పు నాని. అవునా అమ్మా, నీ కొడుకు లంగన దొంగన ఒక ఆడపిల్ల చచ్చిపోతుంది అన్నప్పుడు ఆమెను తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచుకోడు తప్ప అయ్యమ్మ? సౌజన్య నా తప్పైందిరా, క్షమించు. ఒక ఆడపిల్లగాని బాగా అర్థం చేసుకోలేకపోయినా నాన్న మాటలన్నా నేను. ఏం చేద్దాం బావా ఇప్పుడు? ఏం చేద్దామా? ఆ అబ్బాయి కోసమే 3 వారాల నుంచి తిరుగుతున్నానే. వాడి లొకేషన్ ఇప్పుడే దొరికింది నాకు. చిన్నగానికి పంపించిన వాడు పట్టుకత్తా అన్నాడు. కానీ ఈమె మనం లేకపోతే చచ్చిపోతుంది. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ అందరిని వదిలేసి వచ్చింది. కొంచెం మంచిగా చూసుకుంది మనమే. తప్పైంది బావా, నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. నువ్వేం చేసినా అన్ని మంచిగా చేస్తావని నేను ఊహించుకోలేకపోయినా. పిచ్చిదానా ఏడవకే. నువ్వు ఎందుకు ఎడుతున్నావు? ఏడవకు. దొరికిండు. ఏంద్రా ప్రశాంత్ ఇంత ఘోరంగా చేసినావు? నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ అక్కను, చెల్లెల్ని అందరిని వదిలేసి నువ్వే తన సర్వస్వం అంటే తనను వదిలేసి పెళ్లి చేసుకుని పోతానమాట. ఇది కరెక్ట్ పద్ధతి నారా? ఎన్నేళ్ళ నుంచి మీరు ప్రేమించుకుంటున్నా ఆమెను గంటగానే ఎందుకు బాధపడుతున్నారా చెప్పు? నువ్వు లేవని ఆమె ఇక్కడికి వచ్చిన కథలు ఎంత బాధపడుతుంది? అరే పశి ప్లీజ్ రా, నీకు దండం పెడతా. ఒక ఆడపిల్ల
జీవితం నాశనం చేయకురా. నువ్వు అంటే తనకు బాగా ఇష్టం రా. ప్లీజ్ రా, వాళ్ళ ఇంటికి కొమ్మని కూడా పోతలేదు. నాకు నువ్వే కావాలి, నువ్వే మస్తు బాధపడుతుంది. నీ దండం పెడతా. నువ్వు ఆగు బావా, ఇలాంటి వాడితో ఇంత నెమ్మదిగా మాట్లాడొద్దు. ఛీ, నిన్ను అనడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. నిన్నంత ప్రాణంగా నమ్మి నీతోని అన్ని రకాలుగా ఒక ఆడది ఎలా ఉండాలి అన్ని రకాలుగా నీతో ఉన్నది కదా, అంత సిగ్గు లేకుండా ఎట్లా ప్రవర్తిస్తావన్నా నువ్వు చేసే తప్పు వల్ల తను కడుపుతో ఉంది. మీలాంటి వాళ్ళు 10 నిమిషాల పడక సుఖం కోసం ఇట్లాంటి నీచమైన పనులు చేస్తుర్రు. మీలాంటి వాళ్ళు చేసే ఈ 10 నిమిషాల పడక సుఖం కోసం ఎంతో మంది అనాథలుగా ఉంటుర్రన్నా. మన దేశంలో అనాథలు బిచ్చగలు ఎందుకున్నారు? మీలాంటి వాళ్ళు చేసే ఈ చిన్న తప్పుల వల్ల తల్లి తండ్రి ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద అనాథలుగా బతుకుతున్నారన్నా. ఒక్కడి గుర్తు పెట్టుకో అన్నా, నేను మా బావంత సాఫ్ట్ అయితే కాదు. నువ్వు ఇట్లా తను పెళ్లి చేసుకోలేదనుకో ఎక్కడికంటే అక్కడికి పోతా. అరే ప్రశాంత్ గా ప్లీజ్ రా, నువ్వంటే తనకు చాలా ఇష్టం రా. దాన్ని ఒంటరి చేయకురా ప్లీజ్. ఆమె ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా. అరే శివ, నాకు కూడా ఇష్టమేరా, కానీ అప్పుడు ఏం జరిగిందంటే మా అమ్మ నాన్న మాటలు విని నేను ఇట్లా వేయాల్సి వచ్చిందిరా. నాకు కూడా చాలా ఇష్టం రా సౌజన్య అంటే. నిజంగా సారీ సౌజన్య. బావా, ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు అనుకున్నట్టు వాళ్ళిద్దరు కలిసిపోయారు కదా, రేపెగ్గుల్లో మనం పెళ్లిళ్ళు చేసుకుందాం. నా కొడుకు బంగారమే.